ఇక్కడికి వచ్చిన మా కాలనీకి వచ్చి మా డెవలప్మెంట్ కాన్స్టిట్యూన్సీ వచ్చిన ఇక్కడున్న లీడర్స్ అందరికి కూడా మా సూర్యనగర్ కాలనీ తరపుకెళ్ళి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మా నెత్తిపైన సూర్యనగర్ కాలనీ నెత్తిపైన ఒక డంపింగ్ యార్డ్ ఉంది, ఒక శ్మశాన వాటిక ఉన్నది. ఎందుకంటే అక్కడ ఎక్కడెక్కడికో వర్కౌట్ వచ్చేసి వచ్చే ఆ వాటర్ అంతా ఆ రోడ్ పైనుండి పోకుండా వయా మా కాలనీ ధరనే పోతుంది. కాబట్టి ముందు సోపుతోటి నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 2020లో ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది. నేను అది కూడా వాట్సాప్ గ్రూప్లలో అన్నింటిలో కూడా పెట్టా. నాకు బాధాకరం ఏంటంటే అక్కడికి శ్మశాన వాటికి వచ్చే వాటర్ వల్ల మా కాలనీ అంతా అధోగతి పాలవుతుంది. మొత్తం డ్రైనేజ్ వ్యవస్థనే అస్తమస్తమైంది. అందుకనే ఇక్కడ ఉన్న స్థానిక లీడర్లు యువకుడు ఇక్కడక్కడ కొన్ని పనులు కూడా చేపిస్తుంటే నేను సాయి గౌడ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా పరమేశ్వర రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఎందుకంటే 4 సంవత్సరాలు అయింది, శాంక్షన్ అయింది. భూమి పూజ కార్పొరేటర్ తోటి మేము ఆ రోజు చేపించడం జరిగింది. తర్వాత నేను పదవిలో లేను, తర్వాత అది ఎట్లాగేనో అట్లే పెండింగ్లో అయిపోయింది. కాబట్టి ఈ వ్యవస్థ మారాలంటే మనకు రోడ్ నెంబర్ 3 వయా ఇక్కడ నుండి పోయే డ్రైనేజ్ ఏకదం చివరి వరకు పోవాలంటే 15 లక్షలతోటి ఏదైతే బడ్జెట్ పెట్టారో దాన్ని 9 లక్షలు కుదించి కూడా ఇప్పుడు మనం ఈ లైన్ ఒకటి వేసుకుంటుంటే ఇంకా డ్రైనేజ్ కూడా ఒక్కొక్కటి ఇదవుతుంది. మనకు పార్టీలతో నిమిత్తం లేకుండా మన వెల్విషర్స్, మన ఆకాంక్ష మనకు వచ్చేసి నేనున్నా అని భుజం తట్టి చెప్పే లీడర్లు ఎవరున్నా కూడా మేము స్వాగతిస్తాం. సూర్యనగర్కి వెళ్ళి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అంటే వెల్ఫేర్ చూడాలి కాలనీకి, రాజకీయాలు దీనికి దానికి కాదు. అభిమానం అనేది ఉంటుంది మనసులో. ఓటు వచ్చినప్పుడు ఎక్కడ వేయాలి, ఎవరికి వేయాలి, ఎవరిని ఆదరించాలని ఉంటుంది. ఇవాళ నేను మీ డోర్ కొట్టిన అయ్యా 4 ఏళ్ళకి వెళ్ళి మేము చేసిన భూమి పూజ కూడా ఎక్కడ ఉందో అక్కడే ఉన్నది. కానీ ఈరోజు మీకు తలుపు తట్టిన వెంటనే 10-15 రోజులలో ఈ వర్కౌట్ అవుతుందని మీరు చెప్పారు. మీకు కాలనీ అందరి తరపుకెళ్ళి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఒకటి పిలిస్తే పలికే ఇంబడే మూంట్లో వచ్చి ఈ విధంగా ఈ వర్కౌట్ చేశారు. రాబోయే రోజులలో కూడా మేము అందరు సహకారం కోరుతాం. ఎవరెవరైతే పార్టీ పరంగా మా కాలనీకి వస్తారో ఎండింగ్కి వెళ్ళి చివరి దాకా వాళ్ళు స్వాగతిస్తాం, చివరి వరకు వాళ్ళని పంపుతాం. మాకు అటువంటి అభిమతము. ఎందుకంటే ఒక కండు వేసి ఒకటి వేసే కాదు, అభిమానం కొండంత ఉంటుంది. మాకు చేసిన వాళ్ళని మేము మా కాలనీ వాళ్ళు మేము మరవం. ఎందుకంటే చాలామంది ఉన్నారు, కొంత క్లాస్ కోర్టులు వీళ్ళు వాళ్ళందరూ ఉన్నారు. పేద కాలనీ, ఈ కాలనీ వల్ల డెవలప్మెంట్ ఆగిపోయి 4 సంవత్సరాలు ఇక్కడనే పక్కకు ఒక బోర్ ఉన్నది, ఎప్పటి నుంచో బంద్ ఉన్నది. ఎందుకంటే ఈ బోరు కూడా వర్కౌట్ లేదు. ఇక్కడ కూడా మొన్న కూడా జనరల్ బాడీ మీటింగ్లో ఆ బండలు రాళ్ళు అవి ఉన్నాయి. ఇక్కడ పక్క పంట చెత్త చెదారం కూడా నిండి ఉన్నది. వ్యవస్థ మన కాలనీ, మన అభివృద్ధి మనది. ఒకప్పుడు నేను ప్రెసిడెంట్ ఉన్నప్పుడు 34-35 కాలనీలు ఉన్న కాప్రా 5th డివిజన్లో, మల్లాపురం 5th డివిజన్లో బెస్ట్ కాలనీ అవార్డు వచ్చేసింది కాలనీకి. మరి ఇవాళ ఏమైంది? చాలామంది చెప్తున్నారు. మరి వాళ్ళు ఎందుకు 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి ప్రజాప్రతినిధి కూడా వచ్చి జెండా ఆవిష్కరణ చేస్తలేడు? ఏమైంది? ఎందుకు వస్తలేడు? మీరంతా రాజకీయంగా బాగా పలుకుబడి ఉన్నోళ్ళే. మరి ఎక్కడ పనులు అక్కడనే పెట్టారు. నేను అంటున్నా, మేము స్వాగతిస్తున్నాం, మేము ప్రతి ఒక్కరిని స్వాగతిస్తాం. మా కాలనీ మేలు సంక్షేమం దృష్టిలో పెట్టుకొని ఎవరు వచ్చినా కూడా గాడ్ ఫాదర్గా ఫీల్ అవుతాం. మేము వాళ్ళందరికీ జయజయలు పంపుతాం. ఇక్కడ వచ్చి చేసిన ఈ క్యాడర్కు, వీళ్ళకు, ఈ లీడర్స్కు అందరికీ కూడా ప్రత్యేక మా కాలనీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం.